వింటర్ ఇంకా పోనే పోలేదు, సమ్మర్ ఇంకా రానేలేదు. అప్పుడే భానుడు భగభగా మండిపోతున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఉష్ణగుండంలా ఉడికిపోతున్నాయి. ఫిబ్రవరిలోనే ఫిట్స్ వచ్చేలా భానుడు ఉగ్ర రూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. సెగలు కక్కుతున్న సూర్యుడి ప్రతాపానికి జనమంతా అల్లాడిపోతున్నారు. ఇప్పుడే ఎండలు ఇలా ఉంటే వేసవి ఇంకెలా ఉంటుందోనని బెంబేలెత్తిపోతున్నారు. మరోవైపు ఈ నిప్పుల కొలిమి తెప్పలు ఇంకో వారం రోజుల పాటు తప్పవంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఫిబ్రవరి శీతాకాలం. శీతల పవనాలు వీచే సమయం, చలి వెంటాడే సమయం. కానీ సీన్ రివర్స్ అయింది. చలిగాలుల సంగతేమో గాని భానుడు మాత్రం ఉగ్రరూపం చూపిస్తున్నాడు. ప్రజలపై నిప్పులు కురిపిస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రానికి ముందస్తుగానే వేసవి వచ్చింది. ఎప్పుడో మేలో ఉండాల్సిన ఎండలు ఫిబ్రవరిలోనే ఠారెత్తిస్తున్నాయి. మండిపోతున్న ఎండలతో జనం రోడ్డుపైకి రావాలంటేనే భయపడిపోతున్నారు. నెత్తిన కుంపటిలా భగభగా మంటలతో జనం అల్లాడిపోతున్నారు. మిట్ట మధ్యాహ్నం ఎంతో అర్జెంట్ అయితే తప్ప జనం బయటికి రావడం లేదు. రెండు రోజులుగా రాష్ట్రంలో 36 నుంచి 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇది సాధారణం కంటే 3 డిగ్రీలు ఎక్కువ. ఇక హైదరాబాద్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. రానున్న 2 రోజుల్లో 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ప్రస్తుతం మనం ఈ తెలంగాణ రీజియన్ కానీ చూసుకున్నట్లయితే తెలంగాణలో మనకి ఎస్పెషలీ ఇన్ హైదరాబాద్లో కానీ చూసుకున్నట్లయితే ఫిబ్రవరిలో మనకి 2009 26th ఫిబ్రవరిన మనకి 39 degrees Celsius నమోదవడం జరిగింది. అట్లాగే మనకి 2016 ఫిబ్రవరి 23rd చూసుకున్నట్లయితే మనకి 38.8 degrees Celsius నమోదవడం జరిగింది. ఇట్లాగానే చూసుకున్నట్లయితే మనకి ఈ ఫిబ్రవరిలో మనకి ఈ టెంపరేచర్స్ 38 degrees Celsius కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక మార్చి వచ్చేటప్పటికి నేల ఇంకా వేడెక్కుతుంది కాబట్టి వేసవకాలం మరింత తీవ్రమవుతుంది. ఇదే పరిస్థితి మరో వారం రోజులు ఉంటుందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. అలానే మార్చి తర్వాత ఎండలు పెరిగే అవకాశం ఉందని, తెలంగాణలో 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు. గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ ప్రపంచ వ్యాప్తంగా ఉందని, మన దేశంలో కూడా దీని ప్రభావం ఇప్పటికే చూపిస్తోందని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. హీట్ వేవ్ కండిషన్స్ మనకి మార్చిలోని ఏప్రిల్లో కూడా వేసవకాలంలో మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అట్లాగే మే సీజన్లో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే మనకి మళ్ళీ ఋతుపవనాలు ఎంటర్ అయ్యే టైం వరకు మనకి హీట్ వేవ్ కండిషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. తెలంగాణలో పలు చోట్ల మనకి 40 degrees Celsius నుంచి 45 degrees Celsius కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. మండిపోతున్న ఎండల్లో సరైన రక్షణ తీసుకోకపోతే పలు రకాల ఆరోగ్య సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ఎండల వేడిమికి దగ్గు, జలుబు, జ్వరాలు వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయంటున్నారు వైద్యులు. ఫుడ్ విషయంలో హెవీగా తీసుకోకుండా లిక్విడ్ రూపంలో తీసుకోవాలని తగు సూచనలు ఇస్తున్నారు. అలానే ఎండాకాలంలో చర్మ సంబంధిత వ్యాధులు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆడవారిపై ఈ ప్రభావం అధికంగా కనిపిస్తుంది. ఎండల్లో బయటికి వెళ్లేవారు తగు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు చర్మ వైద్యులు. ఫిబ్రవరి నెలలోనే మే ఎండలను తలపిస్తుంటే రాబోయే రోజుల్లో వేసవి ఇంకెలా మండిపోతుందో అని బెంబేలెత్తిపోతున్నారు ప్రజలు. సో ఎండల్లో బయటకు వెళ్లేవాళ్లు తగు జాగ్రత్తలు పాటించండి.